అఖిల్ ప్రియ గారు. అధ్యక్ష, నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్న అధ్యక్ష, మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష, కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష. 2019లో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో 60 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష. ఆల్రెడీ అక్కడ 1860 సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగిందట అధ్యక్ష. అక్కడ ఆ కాలువ ఉన్నింది. ఆ కాలువ ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకున్న అధ్యక్ష దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్లు అందజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేశారు అధ్యక్ష. దాని అంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష. ఐసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్పా చక్రపాణి తర్వాత ఈ శిల్పా వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ ఎస్సీ ఈని పట్టుకున్నారు అధ్యక్ష. వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే అధ్యక్ష 3 డిమాండ్స్ అధ్యక్ష. ఏ విధంగా ఈ అలైన్మెంట్లు మార్చారు, హైడ్రోక్రాలిక్స్ పర్టికులర్స్ ఎవరు అప్రూవ్ చేశారు, ఈ డిజైన్స్ మార్చడానికి అప్రూవల్స్ ఎవరు ఇచ్చారనేది అధ్యక్ష. ఎక్కడైతే ఉందో ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ వెంచర్ల మీద ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష. ఇది కేవలం ఆలగడ్డలో జరిగిందని కాదు అధ్యక్ష, నంద్యాల ప్రాంతంలో కూడా కేసీ కెనాల్ అక్కడ కూడా బూట్ చేసి ఇప్పుడు ఫ్రెష్ గా అక్కడ కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్నారు అధ్యక్ష. సో ఈ శిల్పా వెంచర్ రాష్ట్రంలో ఎక్కడైతే ఉంటే అక్కడ అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ పెట్టించడమే కాకుండా రైతులకి అదే విధంగా అధ్యక్ష అమాయకంగా అక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళకి కాంపెన్సేషన్ ఇప్పించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు సంబంధించి 2,65,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించేటువంటి కేసీ కెనాల్ ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కి సంబంధించినటువంటి డైవర్షన్ కానీ ప్రవాహ మార్గాన్ని మార్చడం కానీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. నెంబర్ 1. రెండవది ఏదైతే ఈ కేసీ కెనాల్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పాలసాగరం కెనాల్ ఏదైతే ఉందో అది 2.880 నుంచి 3.810 అంటే నియర్లీ 1 కిలోమీటర్ బిలో అంటే 0.93 కిలోమీటర్స్ ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఉందో అది షరతులతో కూడినటువంటి విధంగా ఆ రోజు 2018లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఈఎన్సీ అనుమతించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ యొక్క అలైన్మెంట్ కూడా కొన్ని షరతులతో అంటే ఏదైతే ఒరిజినల్ కాలువ స్థితి ఏదైతే ఉందో దీనికి ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఒరిజినల్ కాలువ యథాస్థితిగానే ఉంటూ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులకి ఏ విధమైన భంగం కలగనివ్వకుండా ఏదైతే రీఅలైన్ చేసినటువంటి కాలువ ఏదైతే ఉందో భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారించేంత వరకు కూడా ప్రస్తుత పాత కాలువను యథాస్థితిగా కొనసాగించాలి అని చాలా క్లియర్గా ఆ రోజు మరి ఏదైతే కండిషన్స్ తోటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఏదైతే గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన తర్వాత దీని యొక్క స్థితిని అక్కడ ఉన్నటువంటి సిఈ ఎస్సీల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సభ్యులు చెప్పినట్టుగానే ఆ 2.880 నుంచి 3.810 ఏదైతే ఉందో మరి అక్కడ ఆక్రమణకు గురైనట్టు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే మరి యొక్క అలైన్మెంట్ మార్చడం అనేది ఎందుకంటే అక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టి మార్చడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుచేతనే ఏదైతే ఈ యొక్క ఆక్రమణలు కూడా చూసినట్లయితే ఆ యొక్క ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదనే ఉద్దేశంతో పక్కనున్నటువంటి ఏదైతే రెవెన్యూ నెంబర్లు సర్వే నెంబర్లు కూడా మార్చి రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా వస్తుంది అధ్యక్ష. అందుకే దీని మీద ఏదైతే సమగ్రమైనటువంటి దర్యాప్తు ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అదేవిధంగా టౌన్ ప్లానింగ్ ఎందుకంటే మధ్యలో కెనాల్ ఓల్డ్ కెనాల్ ఉండగా మళ్ళీ దానికి ప్లానింగ్ ఎట్లా ఇచ్చారనే దాని మీద ఇది మున్సిపల్ డిపార్ట్మెంట్ మరి ఇట్లా అన్యాక్రాంతం అయిపోయినప్పుడు కళ్ళు మూసుకుని ఎట్లా ఇరిగేషన్ శాఖ వారు లాస్ట్ 5 yearsలో ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను గౌరవ సభ్యులకి అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇమీడియట్గా ఎంక్వైరీ చేయండి. చేస్తాను అధ్యక్ష.